నమస్తే తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. యా, చాలా రోజులు అయ్యింది వ్లాగింగ్ చేసి. ఈ మధ్య బాగా సిక్ అయిపోయాము ఫ్లూతో. సో వీఆర్ బ్యాక్ అగైన్. నెక్స్ట్ వీక్ మాది యానివర్సరీ ఉంది. సో ఆల్ ఆఫ్ అ సడన్ తను ట్రిప్ కూడా ప్లాన్ చేశాడు. నాకైతే నో ఐడియా ట్రిప్ ఎక్కడికి ఏంటి అనేది. బట్ రీసెంట్ గా మొన్న రివీల్ చేశాడు ట్రిప్కి వెళ్తున్నాం మనము అని చెప్పేసి. యా, సో నెక్స్ట్ వీక్ అంటే రేపు ఎల్లుండి మేము ట్రిప్కి వెళ్తున్నాము. ఇవాళ వీకెండ్ అండ్ సడన్ గా మార్నింగ్ లేచి రెడీ అవ్వు బయటికి వెళ్ళాలి అన్నాడు. ఏంటి సంగతి? గోల్డ్ షాప్ అన్నాడు. చూడాలి ఏం కొనిస్తున్నాడు ఏంటి అనేది. ఆల్రెడీ ఒక సర్ప్రైజ్ అయిపోయింది. అదేది టాటూ వేయించుకొని వచ్చాడు. మీరు ఆల్రెడీ ముందు బ్లాగ్ లో చూసుంటారు, ఈ పాటికి పెట్టుంటాను నేను. సో లెట్స్ గో. ఇప్పటికే లేట్ అయిపోయింది. వాళ్ళ సండే చాలా ఎర్లీగా క్లోజ్ చేస్తారు స్టోర్స్, బట్టి మనము తొందరగా వెళ్ళాలన్నమాట. ఇక్కడ అట్లాంటాలో మనకి మలబార్, జాయిల్కస్, ఇంకా చాలా స్టోర్స్ ఉన్నాయి, గోల్డ్ జ్యువెలరీ స్టోర్స్. సో ఇవాళ ప్లాన్ అక్కడికి వెళ్దామని. కైండ్ ఆఫ్ యూజువల్ గా నేను ఇలా ఏమన్నా బర్త్డే వీళ్ళకి ఏమైనా అకేషన్స్ కి క్రాంతి ఏదైనా గిఫ్ట్స్ ప్లాన్ చేస్తే నేను చాలా ఎక్సైట్ అవుతాను. బట్ ఇప్పుడు నేనున్న పరిస్థితిలో ఐ డోంట్ నో, నేను చాలా సిక్ అండ్ చాలా యాబ్సెన్స్ ఉంది నా మైండ్. సో నాకు అర్థం కావట్లేదు అనమాట ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. ఇంకో పక్క క్రాంతి చాలా వరి అయిపోతున్నాడు. నాకు భయం అవుతుందిరా. నాకు అర్థం కాలేదు అదేంటి తిని ఎందుకు ఇంత వరి అవుతున్నాడు అని. అండ్ దెన్ ఐ గాట్ టు నో లైక్ ఒక 2 days బ్యాక్ నాకు తెలిసింది లైక్ హీ ప్లాన్ సంథింగ్ ఎల్స్, లైక్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాడని. దట్టు ఒక 4-5 days ట్రిప్ ప్లాన్ చేస్తున్నాడు. అప్పటి వరకు తగ్గాలి అని చెప్పి తను ప్లాన్ చేస్తున్నాడు. బట్ నాకు అర్థం కావట్లేదు అదేంటి, నార్మల్ ఫ్లూవే కదా ఎందుకు అంత వరి అయిపోతున్నాడు అనుకున్నాను. నేను అంత ఎంజాయ్ చేయలేనని. యా, తను ఆల్రెడీ అన్ని బుకింగ్స్ అయిపోయాయంట. నాకు అది తెలియదు కదా. తన బుకింగ్స్ అయిపోయాక నాకు ఫ్లూ అటాక్ అయింది. సో అట్లా ఇవాళ వెదర్ చాలా బాగుందన్నమాట. ఎండ లేకుండా మంచి క్లౌడీగా అలా ఉంది. ఇప్పుడు మనం బయలుదేరి ఆల్మోస్ట్ 30-35 minutes పైనే అయింది కాబట్టి ఇంకా 8 minutes ఉంది మనం అక్కడ రీచ్ అవ్వడానికి. I'm so excited. ఏం కొనిస్తున్నావు? సర్ప్రైజ్ అట్లా అని చెప్పి పెద్ద ఏం కొనిపెట్టు. కాసుల పేరా లేకపోతే వడ్డేనమా? ఎక్కడో కొడుతుంది సీనా. వద్దండి, అలాంటి ఏం లేవండి. కంగారు పెట్టకండి నన్ను ముందే. ఓ అవునా, అంతేనా? ఓ రింగ్, ముక్కు పుడకలా. ముక్కు పుడకుందా? ముక్కు గుట్టించారా నీకు? ముక్కు గుట్టిలేదు. నేను గుట్టిస్తాను. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మా అమ్మకి ముక్కు గుట్టియాలని పెద్ద కోరిక. అరే సర్ప్రైజ్ చెప్పేసాను, ముక్కు గుట్టిద్దాం. మా మమ్మీకి చాలా ఇష్టం అనమాట ముక్కు గుట్టియడము. కానీ మేమే గుట్టించుకోలేదు, నేను మా చెల్లి. ఇప్పుడు గుట్టిద్దాం. నువ్వు గుట్టిస్తావా? ఇప్పుడు గుట్టిస్తాను. నేను గుట్టించుకోను. అదే గోల్డ్ కొనిస్తా. సర్ప్రైజ్. నేను గుట్టించుకోను, నాకు చాలా భయం గుట్టించుకోవడం అంటే. ఫైనలీ వచ్చేసామన్నమాట. ఫస్ట్ మలబార్కి వచ్చాము. మలబార్లో చూసి ఒకవేళ ఇక్కడ ఏం నచ్చకపోతే అప్పుడు జాయిల్కస్కి వెళ్దాము అని. జాయిల్కస్ కూడా ఎదురుగ్గా ఉంది. అక్కడ ఆ ఎదురుగ్గా కనిపించే కాంప్లెక్స్ లో జాయిల్కస్ ఉంటుంది. ఇక్కడే ఉంది. ఇక్కడ మలబార్ గోల్డ్ అండ్ జ్యువెలరీస్ ఉన్నాయి. అక్కడ జాయిల్కస్ ఉంది. ఇక్కడ అమ్మో జ్యువెలర్స్ అంటే అమ్మో అన్నట్టు.
సో అలా ఫస్ట్ మలబార్ స్టోర్కి వెళ్ళినాము. అక్కడ కొన్ని ఐటమ్స్ నచ్చుండే, ఎస్పెషల్లీ ఈ 5 సాలిటైర్స్ది బాగా అనిపించింది. కానీ వైట్ గోల్డ్లో ఉండే అనమాట. సో ఇంకా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు వైట్ గోల్డ్ అంటే. అండ్ ఆల్సో ఎందుకో అక్కడ ఉన్న క్రౌడ్ అండ్ అక్కడ అసిస్ట్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేకుండే. ఇంకా సర్లే వెళ్ళి జాయిల్కర్స్లో కూడా చూద్దాం అనుకున్నాము. మేము వెళ్ళింది వ్యాలంటైన్స్ డే ముందు కాబట్టో ఏమో కానీ క్రౌడ్ మాత్రం బాగానే ఉండే. ఇంకా జాయిల్కర్స్కి వెళ్ళగానే ఈ బ్లాక్ డైమండ్స్ది చాలా బాగా అనిపించింది. వీళ్ళ దగ్గర మంచి కలెక్షన్ ఉంది. అన్నాడు అక్కడిక్కడ పడేసి ఇది అయిపోయినాక చేద్దాం. మీకు ఈలోపు ఏమైనా దొరికితే సెట్ చేయండి ఐటమ్స్ అన్నీ అక్కడ కూడా వేసారు డైమండ్ క్యార్ దాంట్లో. ఇంకా చాలా చూసాము. ఈ మధ్య గోల్డ్ ప్రైస్ చాలా ఎక్కువ అయింది. అండ్ మేము వెళ్ళిన రోజు అయితే హైయెస్ట్ రికార్డ్ అంట. 22 క్యారెట్ గోల్డ్ $87 per గ్రామ్ ఉండే ఆ రోజు. అంటే అరౌండ్ 7,500 రూపీస్ అనమాట. క్రాంతి ఫైనల్లీ ఏదో ఇది కొనిచ్చాడు. నేను వైట్ డైమండ్స్ కావాలంటే బ్లాక్ డైమండ్స్ కొనిచ్చాడు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నేను వైట్ డైమండ్స్ కావాలంటే బ్లాక్ డైమండ్స్ కొనిచ్చాడు. ఏదో దాంట్లో డైమండ్ ఉందిగా. ఇంకా ఎన్ని చూసినా బ్లాక్ డైమండ్స్ చాలా బాగా నచ్చింది. సో ఇంకా అదే ఫైనల్ చేసేసి తీసేసుకున్నాను. షూర్. హ్యాపీ యానివర్సరీ మమ్మ. థ్యాంక్ యూ మమ్మ. ఎట్లా అనిపిస్తుంది? నచ్చింది అసలు? ఫైనలీ చాలా సైలెంట్గా ఉన్నావు లోపల గోల్డ్ షాప్లో. యాక్చువల్లీ నేను కొంచెం చెప్పా కదా సిక్కున్నా అని, లో ఎనర్జీ అవుతుందన్నమాట. సో అందువల్ల ఐ ట్రైడ్ మ్యాక్సిమం గోల్డ్ కొనేటప్పుడు గోల్డ్ కొన్నాక కూడా టైం నా లైఫ్లో గోల్డ్ కొన్నాక కూడా నాకు యాక్టివ్నెస్ ఉండకపోవడము. యా, హెల్త్కి మించి ఏం లేదు కదా. సో అందువల్ల యా ఫైనలీ పర్చేస్డ్ గోల్డ్ జ్యువెలరీ. థ్యాంక్ యూ సో మచ్ మమ్మో. సో ఇట్స్ నాట్ లైక్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు, బట్ తనకి ఎప్పుడు ఇవ్వడం ఇష్టం. సో అది ఒక యానివర్సరీకే పక్కా గోల్డ్ బీడ్స్కే ఇవ్వాలి అట్ ఎనీ కాస్ట్ అని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. నాకు అది బాగా నచ్చింది తన థాట్. సో అలా యూనో ఎప్పటికైనా ఎన్ని ఇయర్స్కైనా యానివర్సరీ అంటే గోల్డ్ బీడ్, సారీ బ్లాక్ బీడ్స్, నల్లపూసలు. అది మేము అనుకున్నది. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ మమ్మ. ఇలా మనం ఎన్నో ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఎన్నో బ్లాక్ బీడ్స్ నా దగ్గర కలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎన్నో బ్లాక్ బీడ్స్, ఎన్నో నల్లపూసల దండలు కలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. చినుకులు పడుతున్నాయి. లేక లేక గోల్డ్ కొనిస్తే ఇట్లుంటుంది, వర్షం పడుతుంది. లేదులే, లేక లేక గోల్డ్ కొనిస్తే వర్షం పడుతుంది. ఇట్లా అర్థమవుతుందా? నిజంగా పడుతుందిరా? యా, నిజంగానే చినుకులు పడుతున్నాయి. సో ఫైనల్లీ ఇవాళ గోల్డ్ తీసుకున్నాం. గోల్డ్ ప్రైస్ చాలా హై ఉందంట. మా బాబు గారు నల్లపూసల దండతో పాటు ఇంకా ఇందాక కూడా మీరు చూసే ఉంటారు, నల్లపూసల దండతో పాటు ఇంకొకటి ఒక సెట్ చూసాము. నాకు అంతగా చాలే అనిపించింది. ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ ఆల్ఫ్రెడ్ టౌన్. ఇది సువాని అని ఒక ప్లేస్ అన్నమాట, ఒక సిటీ. సో ఈ సిటీ ఇవి అన్నీ ఆల్ఫ్రెటా, కమింగ్, సువాని ఇవన్నీ మన ప్లేస్ లాగా అనమాట. అంటే మన ఇండియన్ కమ్యూనిటీస్ ఎక్కువ ఉంటాయి.
లైక్ మన ఫుడ్ కానీ, మన రెస్టారెంట్స్ కానీ, మన గ్రాసరీ స్టోర్స్ కానీ, టెంపుల్స్ కానీ, లేదంటే ఇట్లా జ్యువెలరీ స్టోర్స్, ఏదైనా మనకి రిలేటెడ్ స్టఫ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఓకే, మేము ఇంటికి వెళ్ళేంత వరకు వ్లాగ్ కంటిన్యూ అవుతా లేదా మాకు తెలియదు. లెట్స్ సీ. అండ్ ఇప్పుడు ఈ వాయిస్ కూడా ట్రాఫిక్ సౌండ్తో ఎలా వస్తుందో తెలియదు. పెట్టుకోలేదు. లెట్స్ సీ. సో టిమ్ హార్టన్స్కి వచ్చాము. సో టిమ్ హార్టన్స్లో కాఫీ తీసుకుంటాం అనమాట. యా, సో ఇట్స్ టిమ్ హార్టన్స్. యూజువల్గా మనం స్టార్ బక్స్ లో రెగ్యులర్ తాగుతూనే ఉంటాము, బట్ ఈసారి ఫస్ట్ టైం టిమ్ హార్టన్స్ అని ఒక దగ్గర ట్రై చేస్తున్నాము. క్రాంతి మొన్నటి నుంచి వామ్మో నాకు తెలియదు ఒకటి చెప్పాడు, టిమ్ హార్టన్స్ అని ఒకటి ఉంటుంది తెలుసా అని చెప్పి, ఓకే వై నాట్ అని చెప్పి తన సరదాకి ట్రై చేద్దామని తీసుకుంటాం. కెనడాలో ఎక్కువగా ఫేమస్ అంట ఇది, మనకు కూడా తెలియదు అంట. సో అందుకని ఓకే లెట్స్ ట్రై అని చెప్పి మొన్న నాకు తెలియకుండా ఫస్ట్ టైం క్రాంతి ఇది ఒకటి నాకు తెలియదు ఒకటి చెప్పాడంటే అది ఫస్ట్ టైం ఇదే గైస్. ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్, ఎలిమినేట్ దెమ్ ఇమిడియట్లీ సార్. ఇదేమంటారు టిమ్ హార్టన్స్ అని ఒక కాఫీ ఉంటుంది. నీకు తెలీదు అవరా టిమ్ హార్టన్స్ అంట? నాకు తెలీదు. సో వాచ్, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం అన్నమాట. సో దిస్ ఈజ్ టిమ్ హార్టన్స్. పర్లేదు, బాగుందా? నాట్ టూ మచ్ షుగర్, బాగుంది, పర్లేదు. కాఫీలా ఉంది. గుడ్ గైస్. సో ఫైనల్లీ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, హలో కొడుకుని. సో అలా షాపింగ్ చేస్తూ షాపింగ్ అయిపోయాక పాపం క్రాంతి అంతా నాకు ప్రెజెంట్ చేశాడు గిఫ్ట్ కాబట్టి తను చెప్పిన చాయిస్ మీదుగా టిమ్ హార్టన్స్ అనే తెగ సతాయిస్తున్నాడు మొన్నటి నుండి. అంటే నాట్ ద హైప్, అంత హైప్ ఏం లేదు. యా, సో ఆ టిమ్ హార్టన్స్ సంగతి ఏందో చూద్దామని ఫస్ట్ టైం ట్రై చేసాం కాఫీ. ఇట్స్ రియలీ గుడ్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూస్తున్నందుకు. దట్స్ హౌ వీ ఫినిష్డ్ అవర్ డే. ఒక షాపింగ్ తో అలా గోల్డ్ షాప్ చేసి ఒక కాఫీతో ఎండ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ప్యాకింగ్ చేసుకోవాలి, ప్యాకింగ్ థింగ్స్. అండ్ రేపు ఒక్కరోజే టైం ఉంది. రేపు నైట్ మోస్ట్లీ రేపు లేట్ నైట్లో బయలుదేరాలి. సో అందువల్ల రేపు కొంచెం రెస్ట్ తీసుకోవడానికి టైం ఉంటుంది కాబట్టి ఇవాళే ఇప్పుడు ఇంటికి వెళ్ళి, ఇప్పుడు ఎంత 7 అవుతుంది టైం అరౌండ్ ఈవినింగ్. సో మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళి కొంచెం లైట్గా డిన్నర్కి ఏదో ఉప్మానో ఏదో ఒక ప్లాన్ చేసుకొని తినేసి బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని రేపు ఒక్కరోజు ఖాళీగా ఉండి కొంచెం రెస్ట్ తీసుకుని హాయిగా ఇంకెల్లుండి ఇంకా ఫుల్ ఆన్ వెకేషన్ మోడ్. 5 days 5 days కదా? ఐ థింక్ సో. 5 days 4 nights. సో అలా ఎంజాయ్ చేద్దాము. సో మీరు కూడా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. ఇంకా చాలా మంచి మంచి బ్యూటిఫుల్ వీడియోస్ రాబోతున్నాయి, ట్రావెల్ బ్లాగ్స్ రాబోతున్నాయి. అండ్ విల్ ఎక్స్ప్లోర్ టుగెదర్. మాతో పాటు మీరు కూడా చూడండి. అండ్ మీకు అవన్నీ రావాలి అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ఉంటుంది, అది పక్కా ప్రెస్ చేయండి. యా, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.